మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాలకు పరిపాలన అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ జీవో ఎంఎస్ నంబర్ 122 జారీ చేశారు. ఇక గత నెల 23న మంత్రివర్గ ఉపసంఘం భేటీలో భూ కేటాయింపులపై పునః పరిశీలన చేయగా ఆ ప్రతిపాదనలపై కమిషనర్ జూలై 5న 50వ సిఆర్డీఏ అథారిటీ ముందు ఉంచారు. తాజాగా ఆ ప్రతిపాదనలను ఆమోదిస్తున్నట్లు అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేస్తున్నారు. ఇక వివిధ సంస్థలకు ఏపీ సిఆర్డీఏ భూముల కేటాయింపులపై డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ సెక్రటేరియట్ నుండి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ చంద్రు. అయితే రాజధాని ప్రాంతమైన అమరావతిలో సిఆర్డీఏ ప్రతిపాదించిన భూముల కేటాయింపుపై ఈ రోజు దాన్ని ఆమోదిస్తున్నట్లు కూడా ఈ రోజు ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. అయితే రాజధాని పరిధి అమరావతిలో వివిధ సంస్థలకు సిఆర్డీఏ భూముల కేటాయింపుపై 18వ తేదీన మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాలకు సంబంధించిన పరిపాలన అనుమతి కూడా రోజు ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ మేరకు జీవో నంబర్ 122 ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏదైతే ఈ జీవో ప్రకారం తీసుకుంటే మటుకు రాజధాని ప్రాంతంలో గత నెల 23న జరిగిన మంత్రివర్గ ఉపసంఘం భూముల కేటాయింపు పునఃపరిశీలన అలాగే కొత్తగా వివిధ సంస్థలకు కేటాయింపు చేస్తూ కూడా ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించింది. అయితే ఈ ప్రతిపాదనను ఈ నెల జూలై 5లో జరిగిన 50వ సిఆర్డీఏ అథారిటీ ముందు కూడా సిఆర్డీఏ కమిషనర్ ఉంచారు. అయితే దీనికి సిఆర్డీఏ కమిషన్ కూడా సిఆర్డీఏ అథారిటీ కూడా ఆమోదం తెలిపింది. అయితే ఆ ప్రతిపాదనను ఆమోదిస్తున్నట్లు కూడా ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. మొత్తం చూసుకున్నప్పుడు జీవో నంబర్ 122 ప్రకారం ఏదైతే ఈ అమరావతి రాజధాని ప్రాంతంలో గతంలో జరిగిన ఈ 23వ తేదీ జరిగిన మంత్రివర్గ ఉపసంఘం భూముల కేటాయింపు పునఃపరిశీలన కొత్తగా కేటాయింపులు చేస్తూ ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పిస్తుంది. దీనికి ఈ రోజు అనుమతిస్తూ కూడా ఈ రోజు ప్రభుత్వం జీవో జారీ చేసింది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.